మాతృదేవోభవ. హలో అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. రైడెన్ కు రైట్ విశాఖలో 87,520 కోట్లతో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రతిపాదనకు ఆమోదం. పంచాయతీ క్లస్టర్ల రద్దు, 4 గ్రేడ్లుగా పంచాయతీల విభజన, 1.27 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం. వీటితో 78,771 మందికి ఉద్యోగాల కల్పన. మంత్రిమండలి నిర్ణయాలు. ఇక P4 అంటే డబ్బే కాదు, చేయూత. ఇథనాల్ ప్లాంట్తో పర్యావరణానికి మేలు. నెల్లూరు జిల్లాలో 3 ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రారంభోత్సవం. చింతా శశిధర్ ఫౌండేషన్కు సీఎం అభినందన. ఇక ధీర వనితకు పట్టం. వెనిజువెలా ప్రతిపక్ష నేత మరియాకు నోబెల్ శాంతి పురస్కారం. ఇక మా పోరాటానికి మద్దతిస్తున్న ట్రంప్కు ఈ అవార్డు అంకితం ఇస్తున్నానని ఆవిడ తెలిపారు. గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ, సైన్యాన్ని ఉపసంహరించుకున్న ఇజ్రాయెల్, స్వస్థలాలకు తిరిగి వెళుతున్న పాలస్తీనులు. ఇక నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావుని అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి ముంబైకి, అక్కడి నుంచి గన్నవరానికి రాక విమానాశ్రయంలో మాటు వేసి పట్టుకున్న ఎక్సైజ్ బృందాలు. రహస్య ప్రదేశానికి తరలింపు మరియు విచారణ. ఇక ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది? మామూళ్ల మత్తులో నకిలీ మద్యం తయారీ పట్టని వైనం. నేతలు, మద్యం సిండికేట్లు, నకిలీ మద్యం తయారీదారులతో అబ్కారీ అధికారులు అనుబంధం. అందుకే దర్జాగా అక్రమాలు. 210 కోట్లతో ఆయుష్ కళాశాలల నిర్మాణం. ఈ ఏడాది 166 కోట్లు కేటాయించిన కేంద్రం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు. ఇక 1,00,000 కోట్లతో TCS డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటుకు ప్రతిపాదన. 15 నెలల్లోనే విశాఖకు 6 లక్షల కోట్లు పెట్టుబడులు. ఇక ఆయేషా తల్లిదండ్రులకు దర్యాప్తు నివేదిక ఇవ్వండి. విజయవాడ CBI కోర్టు ఆదేశం. ఋషికొండపై ఎట్టకేలకు మంత్రుల భేటీ. అక్కడి విలాసవంతమైన భవనాలపై 16 నెలలైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం. ఏర్పాటై 40 రోజుల తర్వాత ఉపసంఘం భేటీ. ఇక H1B వీసాలపై మరిన్ని పరిమితులు. షాక్ మీద షాక్ ఇస్తున్న ట్రంప్. త్వరలో దేశవ్యాప్త ప్రత్యేక ముమ్మర సవరణ. తొలి దశలో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు. ఇక మరింత చేరువగా భారత్, ఆఫ్ఘనిస్తాన్. ఢిల్లీలో ఇరు దేశాల మంత్రులు జైశంకర్, ముత్తాకి భేటీ అయ్యారు. 105 ఏళ్ల మహిళకు తుంటి చికిత్స. 24 గంటల్లో నడిచి ఆశ్చర్యపరిచిన వృద్ధురాలు. ఫిలిపియన్స్ను వణికించిన భారీ భూకంపాలు. 7 మృతి, పలువురికి గాయాలు. ఇంకా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ దర్జా. నోట్ల కట్టలో కిలోల్లో బంగారం. ఫామ్ హౌసుల్లో 17 టన్నుల తేనె. ఇక శబరిమల బంగారు తాపడాల వ్యవహారంపై క్రిమినల్ కేసు. సిట్ను ఆదేశించిన కేరళ హైకోర్టు. సంపూర్ణ నిషేధం ఆచరణీయం కాదు. ఢిల్లీ పరిధిలో హరిత బాణాసంచ కాల్చడంపై తీర్పు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. అంతరిక్షంలో భూమి మన గుర్తింపు. శుభాంశు శుక్లా వ్యాఖ్య. ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై కేంద్రం స్పందనకు 4 వారాల గడువు. ఇక 1.5 కోట్ల హవాలా సొమ్ము దోపిడీ. 10 మంది పోలీసులు సస్పెన్షన్. మధ్యప్రదేశ్లో ఘటన. జిన్పింగ్తో భేటీ రద్దు చేసుకుంటా, అదనపు సుంకాలు విధిస్తా. చైనాకు ట్రంప్ హెచ్చరిక. భారత్ సైన్యానికి విద్యుత్ రక్షక్పై పేటెంట్. ఇక జుబిన్ గర్గ్ వ్యక్తిగత భద్రతాధికారులను అరెస్ట్ చేశారు. ప్రచారం కోసం అనుమతి లేకుండా నా ఫోటోలు వాడొద్దు. బాంబే హైకోర్టును ఆశ్రయించిన సునీల్ శెట్టి. 50 సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు. జాబితాలో పలువురు భారతీయులు. ఇంకా వేడి టీ తాగి 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఎన్నికలకు వెళ్లాల్సింది మనం, అధికారులు కాదు. మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. అనుమతులు పొందిన సంస్థలు తమ వద్దకు రావడం లేదన్న మంత్రి దుర్గేష్. పర్యాటక రంగంలో 1,628 కోట్ల పెట్టుబడులు. భూముల్ని ఎవరికి దారాదత్తం చేయలేదు. మంత్రి కొలుసు పార్థసారిగా తెలిపారు. ఇంకా పాస్పోర్ట్ సేవలు వేగవంతం చేయండి. కేంద్రానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి. మా వాళ్ళనే అరెస్ట్ చేస్తావా? వదలకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. మేము అధికారంలోకి రాగానే ఉద్యోగం లేకుండా చేస్తా. సిఐకి పేర్ని నాని బెదిరింపులు. ఇంకా ట్రంప్ కలలు కల్లలై. అమెరికా అధ్యక్షునికి దక్కని నోబెల్ శాంతి బహుమతి. ఇక నకిలీ మద్యం కేసులో మరింత మందికి బిగుస్తున్న ఉచ్చు. జయచంద్రారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం. బెంగళూరులో మకాం వేసిన ఎక్సైజ్ అధికారులు. నిందితుల కస్టడీ పిటిషన్ 13కు వాయిదా. ఇక అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు తెలిపారు. నన్ను అంతం చేసేందుకు కుట్ర. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స. ఇక 55 మంది బీసీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత. దుర్గంధంగా పరిసరాలు, వాటర్ ట్యాంక్. ఇక జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ నేతలు. 3 దండకారణ్యంలో రాష్ట్ర కమిటీ హోదా. ఇక ఆసుపత్రులకు బకాయిలు వెంటనే చెల్లించాలి. PCC అధ్యక్షురాలు షర్మిల గారు డిమాండ్ చేశారు. ఇంకా పోలవరం డ్యాంకు మరో 250 కోట్లు. వెంటనే మెటీరియల్ సమీకరణాల కీలకం. విదేశీ నిపుణుల బృందం సూచన ఇదే. త్వరలో
ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు 4 జిల్లాల్లో ధనధాన్య కృషి యోజన నేడు ప్రారంభించనున్న ప్రధాని మోడీ గారు. మోహిత్ రెడ్డికి అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ, 4 వారాల్లో కౌంటర్ వేయండి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. ఇంకా ప్రధాని సభను విజయవంతం చేద్దాం, GST 2.0పై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు. మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ గారు ఇక 347 ఎకరాల్లో పార్కింగ్ క్రియేట్ చేశారు. ట్రంప్ నోట 50వ అదే మాట. మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శ. చక్రం తిప్పిన ట్రంప్ అల్లుడు. గాజా చర్చల విజయం వెనక కీలక పాత్ర పోషించిన జెర్రీ కుష్నర్. ఇక దగ్గుమందు మరణాలపై CBI దర్యాప్తు కోరిన పిటిషన్ తిరస్కరణ. పాక్లో అమెరికా కాన్సులేట్ ముట్టడికి యత్నం, 2 నిరసనకారులు మృతి చెందారు. ఖైదీలకు ఓటు హక్కు మంజూరుపై కేంద్రం ECకి సుప్రీంకోర్టు నోటీస్. ఇంక FIRలో నిందితులందరి పేర్లు చేర్చండి. IPS అధికారి ఆత్మహత్య కేసులో భార్య డిమాండ్. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు. పాకిస్తాన్కు సైనిక సామర్థ్యాలు పెంచట్లేదు, అమెరికా తెలిపింది. దళితులపై బెదిరింపు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు, కాంగ్రెస్ విమర్శించింది. రష్యా క్షిపణి దాడులు, ఉక్రెయిన్లో 20 మందికి గాయాలు, మరో ఘటనలో చిన్నారి మృతి. పప్పు యాదవ్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు. ఇక AIని వరంగా మార్చుకుంటే 40 లక్షల కొత్త ఉద్యోగాలు, నిర్లక్ష్యం వహిస్తే 20 లక్షల ఉద్యోగాలు. మానవ వనరులు నైపుణ్య అభివృద్ధికి AI టాలెంట్ మిషన్ ప్రారంభించాలి, నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి. వచ్చే వారంలో నాటో అణ్విన్యాసాలు, అణ్వాయుధాలను రక్షించుకోవడంపైనే ప్రధాన కసరత్తు. ఇక తైవాన్కు గగనతల రక్షణ ఛత్రం. బీహార్లో నామినేషన్ పర్వం ప్రారంభం. తొలి రోజు 2 నామపత్రాలు దాఖలు. ఇక పూణేలో హాస్టల్ గదిలో NDA క్యాడెట్ ఆత్మహత్య. పెరు అధ్యక్షురాలికి ఉద్వాసన. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జోస్ జెర్రీ. ఇక రెట్టింపు కానున్న బ్రిటన్ మరియు భారత్ వాణిజ్యం. VOAల ఉద్యోగులకు భద్రత కల్పించిన ప్రభుత్వం. మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపిన సంఘం నేతలు. పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం. పారిశ్రామిక, ఆతిథ్య, విద్యుత్ రంగాల్లో భారీ ప్రాజెక్టులకు పచ్చజెండా. పార్వతీపురం వైద్య కళాశాల నిర్మాణం జరుగుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా, జగన్కు మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. వైద్య కళాశాలలపై జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ. కాజీపేట్ సికింద్రాబాద్ మధ్య అదనంగా 2 రైల్వే లైన్లు. ఎక్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఫరెవర్ కెమికల్స్ వల్ల మానవాళికి ప్రమాదం. PTFE తయారీకి వాటిని వాడబోమని అఫిడవిట్ ఇవ్వాలి. ప్రజల కోసం శాస్త్రవేత్తల బృందం డిమాండ్. ఇక 2 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత టీడీపీదే, నాదండ్ల బ్రహ్మం చౌదరి గారు తెలిపారు. ఏడారిలో ఏ దారి లేక జోర్డన్లో చిక్కుకున్నాం, 12 మంది తెలంగాణ వాసుల ఆవేదన. ఏజెంట్లు అమ్మేశామంటున్నారని ఆందోళన. ఇక శాప్లో భారీగా బదిలీలు. పెందుర్తి అభిరామ్ను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, వైకాపా వాళ్లతో సాన్నిహిత్యంగా ఉంటూ టీడీపీ కార్యకర్తలు వేధిస్తున్నారు. పల్లా శ్రీనివాసరావుకు రాజనగరం నియోజకవర్గ టీడీపీ నేతల ఫిర్యాదు. కుమారుణ్ణి దారిలో పెట్టుకోవాలని పెందుర్తి వెంకటేష్కు పల్లా సూచన. ఇక పలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో నిలిచిన వైద్య సేవలు బకాయిలు చెల్లించాలంటూ ఆశా నిరసన. మావోయిస్టు సారథిపై అస్పష్టత. దేవ్జీ నియమితులైనట్లు లోగడ ప్రచారం. పక్కా సమాచారం లేదన్న డీజీపీ. ఇక ఇంటర్ వరకు సమగ్ర శిక్ష ప్రయోజనాలు. ఇప్పటి వరకు 8వ తరగతి వరకే ఏకరూప దస్తులు, పుస్తకాలు, రవాణా ఛార్జీలు చెల్లింపు. 12వ తరగతి వరకు విస్తరింపజేయాలని కేంద్రానికి రాష్ట్రాల ప్రతిపాదన. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సమగ్ర శిక్ష 3.0 అమలు. ఇక ఇంటర్మీడియట్ పరీక్షా ఫీజు గడువు పొడిగింపు. అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్లో హవాలా గుట్టురట్టు. ఈగల్ దాడిలో 3.84 కోట్ల నగదు స్వాధీనం. ఇంకా సాక్షులు చూద్దాం ఒకసారి. ఫిలిప్పీన్స్లో గంటల వ్యవధిలో 2 భూకంపాలు విధ్వంసం సృష్టించగా 7 మరణించారు. దేశవ్యాప్తంగా దశలవారీగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ తెలిపింది. ఆఫ్ఘన్లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత నిలిచిపోయిన పనులు భారత్ తిరిగి ప్రారంభించనున్నది. జైస్వాల్ 173 పరుగులతో కదం తొక్కాడు. వెస్టిండీస్తో జరుగుతున్న 2వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 318 పరుగులు చేసింది. ఇక పక్కా వ్యూహం ప్రకారమే ముఖ్య నేత ఆశీస్సులతో నకిలీ మద్యం దందా ప్రణాళిక అమలు. అక్రమానికి పూర్తిగా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహకం. పొగాకు కంపెనీలు భారీ అగ్ని ప్రమాదం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద దుర్ఘటన. పూర్తిగా దగ్ధమైన గోడౌన్. 550 కోట్ల ఆస్తి నష్టం. షార్ట్ సర్క్యూట్ అంటున్న అధికారులు. ఇంకా ఆరోగ్యశ్రీ ఆశకు గండి. సేవలు నిలిపివేసిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్. సేవలు నిలిచిపోవడంతో పేద మధ్యతరగతి రోగులకు ఇబ్బందులు. పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న సీఎం చంద్రబాబు. ఇక 5,000 కోట్లతో హడ్కో రుణానికి ఆమోదం. 3 చోట్ల పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధి. లిఫ్ట్ పాలసీ సవరణకు ఆమోదం. పలు సంస్థలకు రాయితీలు, భూ కేటాయింపులు కేబినెట్ ఆమోదం. ఉద్యోగుల డిఏపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగలేదని వెల్లడించిన మంత్రి పార్థసారథి. ఇక ప్రాణవాయువు అందగా ప్రాణం పోయింది. అర్ధరాత్రి వేళ ఊపిరాడక విద్యార్థికి అస్వస్థత. ఉదయం 6 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన కేజీబీవీ ఉద్యోగులు. బ్రహ్మసముద్రం PHCలో విద్యుత్ లేక గంటపాటు నిలిచిన ఆక్సిజన్. కళ్యాణదుర్గం
ఆర్టీడీ ఆసుపత్రికి తరలింపు, చికిత్స పొందుతూ మృతి, సకాలంలో ఆక్సిజన్ పెట్టి ఉంటే బతికేదంటున్న కుటుంబ సభ్యులు. ఇక బీసీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతూ పెదనందిపాడు పీహెచ్సీలో చేరిన 54 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనే కారణమని ప్రాథమికంగా అంచనా. ఇక చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం ముందస్తు బెయిల్, కక్ష సాధింపుతో అరెస్టు చేయాలని చూస్తున్నారని, కారులో డబ్బు దొరికిందంటూ కేసులు ఇరికించారు. ఇప్పటికీ అదే అక్రమ కేసులో ఆయన తండ్రి జైల్లో ఉన్నారు. కుమారుడిని కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. విచారణకు సహకరిస్తామని పిటిషనర్ చెప్పారు. ఎప్పుడు పిలిచినా వస్తామన్నారు. మోహిత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది గోయల్ వాదనలతో ఏకీభవించిన సుప్రీం న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. భారత్ సైన్యానికి మార్ట్లైట్, బ్రిటన్ నుంచి ఆధునిక క్షిపణుల కొనుగోళ్లు, యూకేతో 4151 కోట్ల ఒప్పందం, తేలికపాటి బహుళ ప్రయోజనాల క్షిపణులు ఇవి 6 కిలోమీటర్ల పరిధి మేర భూ గగంతల లక్ష్యాలను ఛేదిస్తాయి. ధ్వని కంటే 1.5 రెట్లు వేగంగా దూసుకు వెళతాయి. ఇక ట్రేడింగ్లో నష్టపోయి సొంతింటికే కన్నం, స్నేహితుల సహాయంతో దొంగతనం, 12 తులాల బంగారం నగదు చోరీ, చివరికి బెడిసి కొట్టిన ప్లాన్, పోలీసుల విచారణలో గుట్టురట్టు, విశాఖలో 4 అరెస్ట్. ఇక ఆ 4.5 కిలోల బంగారం ఎక్కడ, తెచ్చినప్పుడు 42.8 కిలోల బంగారం, తిరిగిచ్చింది 38.25 కిలోలు మాత్రమే. అయ్యప్ప ఆలయం బంగారు తొడుగులు దేశమంతా తిప్పారు. మరమ్మతు పేరుతో రవాణాకు 39 రోజులు. ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో ఆలయాలు, ఇళ్లకు కేరళ హైకోర్టు సిట్ నివేదికలో సంచలన విషయాలు. విజయ మాల్య 1998లో ఇచ్చిన విరాళం 30.8 కిలోలు. వాటి లెక్కలు తేల్చేందుకు నడుం బిగించిన హైకోర్టు. క్రిమినల్ కేసు పెట్టాలని కేరళ పోలీసులకు ఆదేశం. ఇక వెనజులా ఉద్యమకారునికి నోబెల్ శాంతి బహుమతి, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న మరియాకు దక్కిన పురస్కారం. ఇక ట్రంప్ అశాంతి, 8 యుద్ధాలు ఆపానన్న నేనే అర్హునన్న దక్కని నోబెల్. రాజకీయాలకే నోబెల్ కమిటీ ప్రాధాన్యం ఇచ్చింది, వైట్ హౌస్ తెలిపింది. యుద్ధాలను ఆపేందుకు ట్రంప్ కృషి కొనసాగుతుందని వెల్లడి. ఇక రైడన్కు రైట్, గూగుల్ అనుబంధ సంస్థ పెట్టుబడికి కేబినెట్ ఓకే. 87,500 కోట్లతో విశాఖలో డేటా సెంటర్. ఇక లూలు అతి షరతులు, భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్ల, రాష్ట్రానికే తన అవసరం ఉన్నట్లు తీరు. క్యాబినెట్లో పవన్ వరుస ప్రశ్నలు. ఆహార శుద్ధి అంటే ఏమిటి? గోమాంసం ఎగుమత, లీజు 10 ఏళ్లకు పెంచడం ఏమిటి? ఉద్యోగులు వాళ్ళకైనా స్థానికులకా? భూములు ఇచ్చే ముందు స్పష్టత తీసుకోండి. అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచన. అతి షరతులపై చంద్రబాబు అసహనం. ఇక ఆ కంపెనీలకు 4 ఎకరాలే, టాప్ 100 జాబితాలో లేని కంపెనీలకు భూ కేటాయింపులపై ప్రత్యేక విధానం. ఇక ఆ ఎమ్మెల్యే లాకర్లో 40 కిలోల పసిడి. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే వీరేంద్రపై ఆరోపణలు. 2 లాకర్లో తనిఖీ చేసిన ఈడీ. 50.33 కోట్ల విలువైన బంగారు కడ్డీలు లభ్యం. ఇదివరకే 21 కిలోల గోల్డ్ సహా 103 కోట్ల సొత్తు సీజ్. ఇక కిలోల్లో బంగారం, 17 టన్నుల తేనె. ఫామ్ హౌస్లో 39 కాటేజీల్లో చేపల చెరువు, గోశాల, ఆలయం. పెద్ద సంఖ్యలో లగ్జరీ కార్లు. భోపాల్లో మాజీ చీఫ్ ఇంజనీర్ ఆస్తులు. 2.64 కిలోల బంగారం, 36 లక్షల నగదు స్వాధీనం. ఇక A1 జనార్దన్ రావును అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో నిందితుడిని గన్నవరం ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. ఇక ఎద్దుల వ్యాయామంతో విద్యుత్ ఉత్పత్తి, బయో ఎనర్జీకి ప్రాధాన్యం, గో సంపదతోనూ కరెంట్, ఈదుగాలితో విశ్వముద్ర సంస్థ ప్రయోగం. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు. చింతా శశిధర్ ఫౌండేషన్ ప్రయోగాలు బేషంటూ ప్రశంస. అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. అటు వికసిత్ భారత్, ఇటు స్వర్ణాంధ్ర సాధన ఖాయమని వెల్లడి. ఇక పెట్టుబడుల ఇంధనం, 1.27 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు, 78,771 ఉద్యోగాలు. స్వతంత్ర పాలన యూనిట్లుగా పంచాయతీలు, క్లస్టర్ వ్యవస్థ రద్దు, 4 గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరణ. జనాభా 10,000 దాటితే రుబన్ పంచాయతీలు. గ్రామ కార్యదర్శి. ఇక పంచాయతీ అభివృద్ధి అధికారి. సంస్కరణలకు ఆమోదం, మార్పులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి. ఇక ముంబైలాగా విశాఖ అభివృద్ధి అదిరిపోవాలి. ప్రఖ్యాత సంస్థలు వస్తున్నాయి. పెట్టుబడులు ఫలితాలపై ప్రజలకు చెప్పాలి. ఐటీ హబ్గా వైజాగ్. 10 లక్షల మంది వర్క్ ఫ్రం హోమ్ టార్గెట్. 15 నెలల్లో ఎన్నడూ రాని పెట్టుబడులు సాధించాం. గ్రౌండింగ్ బాధ్యతలు మంత్రులదే. డ్రైవింగ్ ఫోర్స్తో పనిచేయాలి. కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు. పెట్టుబడుల సాధనపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు. పంచాయతీల పేర్లు మార్పునకు మద్దతు. ఇక దైనందిన జీవితంలో మానసిక ఆరోగ్యం కీలకమని ప్రధాని మోడీ గారు వ్యాఖ్యానించారు. ఇక సముద్ర గర్భంలో కేబుల్ రంగం. విశాఖ నుంచి ముంబైకు మెటా సముద్ర గర్భ కేబుళ్లు. ఇక H1B ఇక కలైన వీసాలో మరిన్ని మార్పులు. అమెరికా కళలు మరింత దూరం. అత్యున్నత నైపుణ్యం ఉంటేనే ఛాన్స్. ఇప్పటికే $1,00,000 ఫీజు భారంగా భావిస్తున్న కంపెనీలు. నిర్దిష్ట స్పెషాలిటీల్లో ఉద్యోగులు పరిమితంగా అర్హతలు. లాభాపేక్ష లేని సంస్థలు, వర్సిటీలు, హెల్త్ కేర్ సంస్థలకు తీవ్ర నష్టం. ఇక లండన్లో TCS AI డిజైన్ స్టూడియో. 3 ఏళ్లలో 5,000 ఉద్యోగాలు. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. అంతా పసిడిమయం. 10 గ్రాములు 1.25 లక్షలు. హైదరాబాద్ బులిని విపణిలో మేలిమి 24 క్యారెట్
బంగారం 10 గ్రాములు శుక్రవారం తొలిసారిగా 1,25,000 అధిగమించింది. రాత్రి 11:30 గంటలకు 1,25,000 వద్ద స్థిరపడింది. కిలో వెండి 1,66,000 వద్ద ఉంది. ఇంకా ఈటీఎఫ్ల్లో 4గింతలైన పెట్టుబడులు. తనఖా రుణాలు 15 లక్షల కోట్లకు చేరాయి. ఇక టైడ్ 6,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. బ్రిటన్కు చెందిన బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ టైడ్. త్వరలో అరకు కాఫీ ఫెస్టివల్ జరగనుంది. ఇక 15 నుంచి మిడ్ వెస్ట్ ఐపీఓ. పిఎస్బి ఉన్నత పదవుల్లో ప్రైవేట్ వ్యక్తులు. ఎస్బీఐ ఎండి పదవికి కూడా. ఇక చెన్నైలో పెకట్రాన్ మరో ప్లాంట్ స్టార్ట్ చేయనుంది. టీటీకే ప్రెస్టేజ్ గౌరవ చైర్మన్ జగన్నాథన్ కన్నుమూశారు. 9,000 సర్క్యులర్లు రద్దు యోచనలో ఆర్బీఐ. ఇక టాటా సన్స్ లిస్టింగ్ చేయండి. పారదర్శకత తీసుకురావాలి ఎస్పీ గ్రూప్ చైర్మన్ మిస్త్రీ గారు తెలిపారు. 2.25 లక్షల ఎస్ఎంఈలకు 74,434 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. స్టాక్ బ్రోకర్లకు గొప్ప ఊరట. జరిమానాల సంఖ్య తగ్గించిన సెబీ. ఇక క్యాస్ట్రాల్ ఎండి రాజీనామా చేశారు. ఇక్సిగోలో ప్రాసెసింగ్ 1,296 కోట్లు పెట్టుబడి. ఇక $700 బిలియన్ దిగువకు ఉన్న మారకపు నిల్వలు. ఫార్మా బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. 1.72 లక్షల కోట్ల పెరిగిన సంపద. ఎఫ్ఐ కొనుగోళ్లు 459 కోట్లు. డిఐ కొనుగోళ్లు 1,707 కోట్లు. ఇక స్పైస్ జెట్కు మరో 3 విమానాలు. ఇక నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. జమ్మూలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 11. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 21 అక్టోబర్. ఇక ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ టెక్నీషియన్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 30. దరఖాస్తు రుసుము 590. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 29 అక్టోబర్. యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 85 సబ్జెక్టులు. దరఖాస్తు రుసుము $1,150. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 7 నవంబర్. ఇక యూజీసీలో 17 డొమైన్ ప్రొఫెషనల్ పోస్టులు ఉన్నాయి. పీజీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 523 అప్రెంటిస్ పోస్టులు. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. ఇక ఏవీఎన్ఎల్లో 20 జూనియర్ మేనేజర్ పోస్టులు. డిగ్రీ లేదా బీఈ బీటెక్ ఉత్తీర్ణులు అర్హులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఉన్న లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.